ఏదైనా ఒకటి అనుకున్నాడంటే ఇక ముందే చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలని ఇంకా అదే మైండ్ సెట్ లో ఉంటాడు. వెనక ఏం జరుగుతుంది, మనకి డబ్బులు ఉన్నాయా, అవకాశం ఉందా, ఏంటి ఎదురేమొస్తే ఏం చూడు. చేసిన తర్వాత ఒకటి కాదు 3 కంట్రీలు తిరిగేలాగా కుదిరింది. కంగ్రాచులేషన్స్ మహబూబ్. మనం ఇంకా చాలా ప్రాజెక్ట్స్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ మై సైడ్. నీ గుండెలో ఉందామని నీ మాటలే ఉందామని వెంటే పడి వచ్చానులే నీతో ఉండిపోదామని. ఓ నువ్వే కావాలే నువ్వే కావాలే నువ్వు నీ నవ్వు నాకే కావాలే ఇంకో జన్మైనా నువ్వే కావాలే ఇంతే నాకింకేం కావాలే. చరణం తూలి నువ్వు కోపగిస్తే ఎండ బాట మంచుకుండా నవ్వు పూల వర్షాలే అందుకే గాబుచ్చికుండా చిన్ని గుండె నిండా నిన్ను నింపుకున్నానే. పోవద్దే నన్ను నిలిపోవద్దే చెయ్యొదిలి పోవద్దే రోజాబిలి నీవెల్లంతపై జల్లి నిన్నే చూస్తూనే ప్రేమే పుట్టిందే నీతో నా ప్రాణం జంటై కట్టిందే పిల్ల నీ గాలి నన్నే చుట్టిందే వేరే లోకంలో నెట్టిందే. థ్యాంక్ యూ. సూపర్ హిట్ 100%. బట్ ఆ సాంగ్ ఇంత బ్యూటిఫుల్ గా పిక్చరైజ్ చేస్తారని అస్సలు అనుకోలేదు. ఈ సాంగ్ కూడా నేను నెల ముందే చూపించావు. ఎప్పుడు రిలీజ్ అవుతుంది మేము ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనుకుంటూనే ఉన్నాను. కానీ ఒక ఆల్బమ్ సాంగ్ లో ఇన్ని డిఫరెంట్ లొకేషన్స్ నేను అస్సలు చూడలేదు. బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. అసలు ఎంత ముద్దుగా ఉన్నారంటే. సో ఫస్ట్ కాశ్మీర్ సాంగ్ ఉంది కదా, ఆ పాటలో చూసినప్పుడే మళ్ళీ నువ్వే కావాలి అని ఈ సాంగ్ లో పెట్టుకున్నాడు. టైటిల్ నువ్వే కావాలి. అదిరిపోయింది, టైటిల్ అదిరిపోయింది, సాంగ్ అదిరిపోయింది. నాకైతే మైండ్ లో ఆడియో విన్నప్పుడు మైండ్ లో నుంచి పాట పోలేదు. ఫస్ట్ కొంచెం 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 సాంగ్ చూపిస్తూ ఉన్నాడు అనమాట. 1 month బ్యాక్ అట్లా ఆ ఫుటేజ్ చూసినప్పుడు అరే సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని ఆతృత ఉండింది. బట్ బిగ్ స్క్రీన్ లో చూసిన తర్వాత హ్యాపీగా అనిపించింది. అంటే నిజంగా నా తమ్ముడు బిగ్ స్క్రీన్ లో సినిమాలో కనిపించాలి అని అనుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. చాలా బాగుంది, నీ ఎఫర్ట్స్ చాలా కనిపిస్తున్నాయి. నాకైతే చాలా నచ్చింది. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ శ్రీ సత్య యు ఆర్ హీరోయిన్. అబ్బా ఎంత ముద్దుగున్నావు అంటే. నాకు ఆ ఫీమేల్ పార్ట్ స్టార్ట్ అయినప్పుడు ఆ బోట్ సీన్ అరే ఇన్ని లొకేషన్స్ ఇంకా ఒక పాటలో ఎన్ని చూపిస్తారా, ప్యారిస్ చూపించారు, బీచ్ చూపించారు, అసలు ఇంకేమి ఉన్నాయని అనిపించింది. మరి ఒక్క ఆల్బమ్ సాంగ్ లాగా లేదు, ఇది సినిమా పాటే. సో అంత బాగుంది. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో ఇంకా ఈ ఆల్బమ్ సాంగ్స్ ఆగిపోదు, నువ్వు సినిమాకి వెళ్ళాలి, నువ్వు హీరోయిన్ అవ్వాలి. సో ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. It's amazing. You guys did so well. And POP, especially the colors and everything. Oh my God. Okay. So, all the best for your future. ఇంకా చాలా చాలా సాంగ్స్ చేసి ఇలానే మామూలు కూడా పిలుస్తారని ప్రతిసారి. ఒక చిన్న మాట, మెహబూబ్ నాకు ఒక 8 years నుంచి తెలుసు. సో నేను వాడిని ఫస్ట్ టైం చూసినప్పుడు వాటిలో ఉన్న ఎనర్జీ కానీ అప్పుడు వాడికి ఉన్న ఎంతో కానీ ఏదైతే ఉందో 8 years తర్వాత ఈ రోజు ఈ స్టేజ్ పైన అది 2 ఇంతలు పెరిగిందే కానీ అసలు తగ్గలేదండి. సో సాంగ్ ఈజ్ అమేజింగ్, వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ ఆల్ ది బెస్ట్. అండ్ రాహుల్ రోల్ రైడర్ వీళ్ళందరూ దే ఆర్ టేకింగ్ ఇండిపెండెంట్ మ్యూజిక్ టు నెక్స్ట్ లెవెల్. అంటే వీఆర్ ఆల్ సింగర్స్. సో మరి మేము చేయాలి, మా వర్క్ కనిపించాలి అని
కానీ మహబూబ్తో నేను బిగ్ బాస్లో చూసినప్పుడు ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. ఎందుకంటే మహబూబ్లో డిసిప్లిన్ తెలుస్తుంది, సిక్స్ ప్యాక్ కానీ ఆ బాడీ కానీ అదంతా. కానీ నేను ఒక సినిమా చేశాను. సినిమా షూటింగ్ గ్యాప్లో మాకు ఒక 20 నిమిషాల గ్యాప్ దొరికితే హీరోయిన్ కనిపించేది కాదు. ఎక్కడ పోయారు అంటే మనోడు వెళ్ళి రీల్స్ చేసేవాడు. మా సినిమా రిలీజ్ కాలే కానీ 10 రీల్స్ వచ్చాయి బయటికి. సో అస్సలు టైం వేస్ట్ చేయడు మహబూబ్. అండ్ అసలు ఏమో షాక్, మా సినిమా రాలే. సో నేను మహబూబ్లో చూసింది ఏంటంటే అది రీలా, అది ఏంటా, ఒక పిక్చరా, దానికి 100% ఇస్తాడు మహబూబ్. అది దట్ ఈస్ ద డిసిప్లిన్ హ్యాస్ టువర్డ్స్ ఇట్. అండ్ డిసిప్లిన్ ఉన్న వాళ్ళు చాలా లైఫ్లో ముందుకెళ్తారు. మహబూబ్ ఇందులో అయితే అసలు ఎంత అందంగా ఉన్నాడు అంటే అంత అందంగా ఉన్నాడు. యాక్చువల్లీ కాశ్మీర్ సాంగ్లో కొంచెం సత్య డామినేట్ చేస్తుంది, ఇందులో గట్టిగా చేసేవాడు అని. సీరియస్లీ డాన్స్లో కానీ అన్నింటిలో. అండ్ యూ బోత్ ఆర్ ఈక్వల్లీ లుకింగ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఈ సాంగ్ నేను చూడగానే భార్గవ్ బ్రోతో ఇమ్మీడియట్గా ఒక సాంగ్ చేశా. ఆ సాంగ్ తెలుగు రిలీజ్ కూడా అయిపోయింది. అండ్ ఆ ఈవెంట్ నా హర్ష డార్లింగ్ అండ్ మా మను వాళ్ళే చేశారు. అగైన్ ఐమ్ వెరీ హ్యాపీ. సో ఇట్స్ లైక్ కమింగ్ బ్యాక్ టు మై ఓన్ ఈవెంట్. సో భార్గవ్ ఈస్ వెరీ వెరీ టాలెంటెడ్, అన్నట్టు సినిమా చేస్తాడు ఖచ్చితంగా. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద లక్. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఆల్ ద వెరీ బెస్ట్. సో హ్యాపీ టు సీ కాజల్, లాస్య, శ్వేత, యు ఆర్ వెరీ టాలెంటెడ్. శ్వేత, వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ. నువ్వు ఆడాలి, నువ్వు ఆడాలి, నువ్వు కుమ్మేయాలి. సిరి, వెరీ హ్యాపీ టు సీ యూ. శివ, ఎవ్రీబడి. అండ్ వెరీ హ్యాపీ టు సీ యూ అండి. రాహుల్, నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు? అండ్ రోడ్ రైడర్ 27th సాంగ్ వస్తుంది. మీరు ఎక్కడైనా నిలబడండి, కానీ ఏదైనా ఈవెంట్కి వెళ్ళినప్పుడు సోహెల్ పక్కన నిలబడద్దు. ఇక్కడ ఎవడు ఎంత సీరియస్గా మాట్లాడినా దాన్ని అక్కడ సత్రోలు చేసి పడేస్తాడు. ఎవడు ఎంత ఇమోషనల్గా మాట్లాడినా అతన్ని మొత్తం పంచర్ చేసి పడేస్తాడు అక్కడ. సో ఒక బ్యాచ్ ఉంటుంది చూడు. సో దానికి వెరీ వెరీ హ్యాపీ టు సీ ఎవ్రీబడి హియర్. అండ్ శ్రవంతి గారు, ప్లీజ్ బీ నైస్ టు అస్ అండి. We love you. You also love us back. ఏమైంది బ్రో, తిరిగి ప్రేమించు, బాగుంటుంది. ఓకే, సో వీళ్ళందరికన్నా ఏదో నేను చిన్న. సో వీళ్ళందరికీ ఏంటంటే నేను ఒక చిన్నోడు అన్నమాట నేను. సో సో సీరియస్ పార్ట్. ఓకే, అయితే మహబూబ్ నాది ఫ్రెండ్షిప్ బిగ్ బాస్ నుంచే స్టార్ట్ అయింది. సో ఇద్దరం జర్నీ చేసుకుంటూ మేము మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం ఇంటి దగ్గర కానీ అదంతా. ఎందుకంటే ఒక రియాలిటీ షో నుంచి ఒక సినిమా ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వాలన్నా, లేకపోతే ఏదైనా సాధించాలన్నా చాలా అంటే ఆల్రెడీ సినిమాలో ఉన్న వాళ్ళు, డైరెక్ట్ సినిమాలో వచ్చిన వాళ్ళు కొంచెం కష్టపడితే నేను సినిమా రికగ్నైజేషన్ అనేది వస్తూ ఉంటుంది. బట్ రియాలిటీ షో నుంచి మేము సినిమాల్లో ఎంటర్ అవ్వాలంటే చాలా కష్టపడాలి. దానికి 2 ఇంతలు ఇంకా ఎక్స్ట్రా కష్టపడాలి. ఎందుకంటే ఆడియన్స్ మైండ్ సెట్ ఏంటంటే అరే బిగ్ బాస్ ఒక రియాలిటీ షో, అక్కడ నుంచి సినిమాలోకి ఆ మైండ్ సెట్ని తిరిగి అటు తీసుకురావాలంటే మంచి మంచి కాన్సెప్ట్తోని అండ్ కష్టపడుతూ మంచి కాన్సెప్ట్తో ముందుకెళ్ళాలి. సో అలాంటి టైంలో లాస్ట్ టైం ఒక సాంగ్ చేసారు, శ్రీ సత్య కానీ లేకపోతే మహబూబ్ ఇద్దరు కలిసి ఒక సాంగ్ చేసారు. అది సూపర్ డూపర్ హిట్ అయింది. సో విజువల్ పరంగా అయితే అప్పుడు ఇరగదీసారు. సో ఎప్పుడైతే నాకు ల్యాప్టాప్లో తీసుకొచ్చి నాకు చూపెట్టిండో ఈ సాంగ్, నేను అసలు మైండ్ అంతా మింగింది. సో ఏం అర్థం కాలే. సో ఆ టైంలో అరే ఇది ఎట్లా చేసినారా నువ్వు, అసలు ఇంత ఘోరంగా ఉన్నావు నువ్వు, ఇంత శైతాన్ లెక్క ఉన్నవేంద్ర నువ్వు, దయ్యం ఉన్నవేంద్ర కూడా అన్న. ఎందుకంటే అంత ఘోరంగా పనిచేస్తాడు ఆడు వర్క్ విషయంలో. సో వర్క్ విషయానికి వచ్చేసి ఆ డెడికేషన్ కానీ లేకపోతే ఆ ఎడ్యుకేషన్ కానీ వాడిది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో సో డెడికేషన్ మాత్రం నిజంగా అందరికంటే ఎక్కువ డెడికేటెడ్గా ఎవడన్నా ఉన్నాడంటే బిగ్ బాస్ రోజుల్లో నాకు తెలిసినంత. ఇప్పుడు నేను కూడా అంత డెడికేటెడ్గా ఉండనేమో, అంత కష్టపడుతున్నాడు ఫ్రాంక్లీ స్పీకింగ్. సో వాడు ఇప్పుడు సినిమా కూడా ప్లాన్ చేస్తున్నాడు అని చెప్పొద్దు అన్నాడు. బట్ నేను చెప్తున్నా, బట్ చెప్పాను నేను ఇప్పుడు అది. సో అది ఫ్యూచర్లో ప్లాన్ చేస్తున్నాడు. సో విజువల్స్ అయితే అదిరిపోయినాయి. అండ్ భార్గవ్ గురించి చెప్పాలి, డిఓపి గురించి. అతను కూడా సేమ్ అంతే, మహబూబ్ లాగానే లైక్ హార్డ్ వర్క్. అండ్ మేము లాస్ట్ టైం కూడా ఒక ఆల్బమ్ సాంగ్ చేసినాం, తట్టుకోలే నువ్వు ఇంకొకరితో ఉన్న సాంగ్ ఉంది కదా, మనోడే డిఓపి చేసింది. ఆ పాట పాడమంటే పాడు కానీ ఎప్పుడో చేసిన పాట గురించి అరే డిఓపి పాప ఆడు కూడా ఎదగాలి కదా. సో 20 million దాకా వచ్చింది కదా. సో అప్పుడు అతను విజువల్ చూసే
మేము అసలు హ్యాపీ ఫీల్ అయినాం. ఫస్ట్ మేమిద్దరం చేసింది రాహుల్ అన్న వాడిన సాంగ్ నాటు నాటు సాంగ్ ఉంది కదా అన్న, సో ఆ సాంగ్ కి మనోడు డిఓపిగా చేసిన ఆ టైంలో భార్గవ్ స్టిల్ ఐ రిమెంబర్. సో అది కూడా మిలియన్స్ లో వెళ్ళినాయి. సో కీరవాణి సార్ కూడా చూసినప్పుడు అని మేము చూసిన అది సాంగ్ అని అన్నారు. వీ ఫెల్ వెరీ హ్యాపీ. ఆ విజువల్ కూడా వచ్చింది అతని వల్లనే, భార్గవ్ వల్లనే డిఓపి. అండ్ డైరెక్టర్ గారు లైక్ నెక్స్ట్ లెవెల్. ఇందాక మీరు అంత సీరియస్ గా మాట్లాడుతా అంటే ఈడు మైక్ లాక్కొని జోక్సే పాట అంటాడు. అంటే చెప్పిందంత జోక్, ఆయన చెప్పింది జోక్సే పాట అంటాడు. నాకు అర్థం కాలే, మైక్ లాక్కొని జోక్సే పాట అని అన్నాడు. అట్లా చెప్పదు రేపు. సో ఇప్పుడు కూడా సీరియస్ పాట. సో ఆల్ ది బెస్ట్ టీమ్ అందరికి. అండ్ ఇప్పుడే చెప్తున్నా, టాయిలెట్ వచ్చినోడిని అండ్ టాలెంట్ ఉన్నోడిని ఎవడు ఆపలేడు. మా టాయిలెట్ వస్తాను నేను ఎప్పుడు ఆపలేడు, నేను పోతా. వీడికి టాలెంట్ ఉంది, సో వీడు ఖచ్చితంగా ముందుకు వెళ్తాడు. ఈ విజువల్స్తోనే అర్థమవుతుంది మహబూబ్ గారు ఎట్లా చేసిండు, ఏంటిది ఎట్లా ప్లాన్ చేసిండు అనేది. సో డెఫినెట్లీ ఈ సాంగ్ అందరూ యూట్యూబ్లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వే కావాలి సాంగ్ పేరు. సో యూట్యూబ్లో చెక్ చేయండి, 100% వస్తాడు. సో టాలెంట్ ఉంది అని ఆపకండి, ఆ టాలెంట్ వస్తుంది నన్ను ఆపకండి, టాలెంట్ వస్తుంది. మీ సాంగ్ ఆల్రెడీ సక్సెస్ అయింది, అలాగే ఈ సాంగ్ కూడా అంతే పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ యా టీమ్ అందరికి విష్ యూ ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ శ్రీ గారు. హెచ్కే పర్మనెంట్ స్టార్ట్ అవుతున్నా, నేను మీకోసమే వచ్చాను. Mehboob, you know that I will be always there for you to support you. తను ఇన్విటేషన్ ఇవ్వగానే నేను ఒక్కటే మాట అన్నా, 100% వస్తాను మెహబూబ్, నీకోసం వస్తాను. ఐ ఆల్వేస్ యూస్ టు సపోర్ట్ యూ అండ్ ఐ విల్ సపోర్ట్ యూ అని. సో తన్ని ఇంతగా సపోర్ట్ చేయడానికి రీజన్ హిస్ హార్డ్ వర్క్, హిస్ టాలెంట్ ఈస్ సో ఇన్స్పైరింగ్ అండ్ హీఈస్ ఆల్సో వెరీ మోటివేటింగ్. అండ్ తన్ని చూసినప్పుడల్లా అనిపిస్తుంది, వాట్ ఆర్ వి డూయింగ్ ఇన్ మై లైఫ్, ఎంత చేస్తున్నాడు, నిమిషం ఖాళీ ఉండకుండా. yes we have to see him, we have to look at his work and get inspired అని అనిపిస్తూ ఉంటుంది. So thank you so much Mehboob for inspiring all of us. And last song blockbuster, నువ్వే కావాలి, super duper hit, and we are also waiting for hat trick. సో ఈ కాంబినేషన్ ఇలానే హిట్ అవ్వాలి అండ్ హ్యాట్రిక్ ఇంకో సాంగ్ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఎవ్రీ ఫ్రేమ్ ఇస్ సో బ్యూటిఫుల్. భార్గవ్ గారు అమేజింగ్. నాకు తన సాంగ్ చూపించినప్పుడు కూడా చెప్పాను, చాలా చాలా బాగుంది, విజువల్స్ ఆర్ అమేజింగ్ అని. 100% క్రెడిట్ గోస్ టు యూ అండ్ ఆఫ్ కోర్స్ ద బ్యూటిఫుల్ ఫ్లూట్. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఈ సాంగ్ కూడా రిలీజ్ అయిపోయింది కాబట్టి చూసి దీనికి కూడా మిలియన్స్ క్రోర్స్ అండ్ ఇంకా 100 crores వ్యూస్ వచ్చేలాగా చేసి వీళ్ళకి ఇంకా మంచి రెవెన్యూ వచ్చేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కాజల్ గారు. థ్యాంక్ యూ. ముందుగా చెప్పాలి, షో అంటే సాంగ్ అదిరిపోయింది. మహబూబ్ ఏం చేసినా కానీ చాలా బాగుంటుంది, ఎందుకంటే ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డాన్సర్. నాకు బాగా ఇష్టమైన డాన్సర్. నీ మూమెంట్స్ కానీ, నీ డాన్స్ కానీ, నీ గ్రేస్ కానీ ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది. అండ్ సత్యతో కూడా ఆల్రెడీ మేము కూడా డాన్స్ చేసాం కాబట్టి తను కూడా మంచి డాన్సర్. సో వీళ్ళ సాంగ్స్ వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన మరొకటి నువ్వే కావాలి. నాకు విజువల్ బాగా నచ్చింది. బేసిక్ ఇంకోటి ఏంటంటే నాకు ఒక కోరిక తీరిపోయింది, ప్యారిస్కి వెళ్దాం అనుకున్నాను, అవసరం లేదు, చూసి టికెట్ లేకుండా చూపించాడు మొత్తం అందుకే ఇంకా నాకు డబ్బులు మిగిలిచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బెస్ట్ పార్ట్ నాకు బాగా నచ్చింది సాల్సా. చాలా బాగుంది, ఆ డ్రెస్ కానీ ఆ హెయిర్ స్టైల్ కానీ చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకొని చేశారు. నిజంగా ఆల్ ది బెస్ట్. ఇంకా మంచి మంచి సాంగ్స్, ఇంకా ఇలాగ మంచి మంచి మూవీస్ కూడా చేసి పైకి రావాలి. ఆల్ ది బెస్ట్ టు బోత్ ఆఫ్ యు. సత్య, ఆల్ ది బెస్ట్. మహబూబ్ అండ్ శ్రీ సత్య, ఆల్మోస్ట్ నీ జర్నీ మనకు గుర్తుందో ఒకసారి కొత్తపేటలో ఏదో సరూర్ నగర్ స్టేడియంలో మనం డబ్ స్మాష్ అనే ఒక చిన్న అందరం కలిసి ఒక చిన్న అప్పుడే సాంగ్స్ రిలీజ్ చేసి పర్ఫామ్ చేస్తే ఈ రోజు యూట్యూబ్ స్మాష్ చేసే వరకు వచ్చినాం. కంగ్రాచులేషన్స్ మహబూబ్. అండ్ ఆల్సో చాలా బాగున్నారు ఇద్దరు. యాక్చువల్లీ ఇద్దరు కలిసి ఒక మూవీ చేస్తే చాలా బాగుంటుంది అండ్ వీ విల్ రియలీ లవ్ టు వాచ్ యూ. ఎందుకంటే మీ కాంబినేషన్ ఉన్న ఆ కెమిస్ట్రీ అయినా మీ ఇద్దరు ఉన్న చాలా రియలీ లవ్ ఇట్. అండ్ సాంగ్ చాలా బాగుంది. అండ్ బాగా గురించి చెప్పాలి, ఐ థింక్ వెరీ లాంగ్ టైం ఎప్పుడో ఒకసారి ఒక సాంగ్ చేద్దామనేసి మేము అట్లా అనుకున్నాము అండ్ ఎప్పుడు కుదరలేదు. బట్ డెఫినెట్లీ బాగా వీ షుడ్ డెఫినెట్లీ వర్క్ ఇట్ అండ్ రియలీ లవ్ యువర్ వర్క్. చాలా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు బేసికలీ స్టేజ్ మీద చూస్తుంటే యాక్చువల్లీ మన మహబూబ్ని చూసిన, రాహుల్ చూసిన భయం వేస్తుంది. రాహుల్ ఏమో దుబాయ్ వెళ్ళి పాట చేస్తుండే, ఈయనేమో యూరోప్ వెళ్ళి పాట చేస్తుండే, మేము ఏడేయాలండి. యూఎస్ అయినాం కదా, యూఎస్ కూడా మిగిలింది మనకి, ఒక పాడేయాలి. ఇంకా అన్ని కవర్ చేస్తే ఇంకా రేపు పొద్దున మనం దాటి వేరే మార్క్స్ మీద చేయలేము పాట. బట్
ఆనెస్ట్గా చెప్పాలి అంటే ఇండిపెండెంట్ మ్యూజిక్ని మెహబూబ్ ఇంత సీరియస్గా తీసుకుని ఒక లెవెల్ని డెఫినెట్లీ మార్క్ చేసినాం. మెహబూబ్ రియల్ లవ్డ్ ఇట్. ఎందుకంటే అంటే రాహుల్, నేనన్నా, రోహిల్ అన్న ఇలా స్టార్ట్ చేసినప్పుడు ఇండిపెండెంట్ మ్యూజిక్లీ వి ఆల్వేస్ థాట్ అంటే దీన్ని ఇంకా రైజ్ చేయాలి, ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి. రాహుల్ ఆల్రెడీ దుబాయ్ వెళ్ళి అయ్యా మా మామ సాంగ్ తోటి చాలా చాలా బాగా తీసుకెళ్ళాడు. అండ్ ఈ రోజు దాన్ని దాటుకుంటూ మెహబూబ్ యూ రియలీ డిడ్ ఎ గుడ్ జాబ్. డెఫినెట్లీ మా లాంటి వాళ్ళకి డెఫినెట్లీ చాలా ఇన్స్పిరేషన్. అండ్ సాంగ్ చాలా బాగుంది. మనీష్ రియల్ లవ్డ్ ఇట్. సాంగ్ చాలా బాగుంది. డెఫినెట్లీ రీల్స్ లో మళ్ళీ ఇంకో ట్రెండింగ్ వెళ్ళబోతున్న సాంగ్. అండ్ డూ సపోర్ట్ ఇండిపెండెంట్ మ్యూజిక్ అండ్ లవ్ యూ బోత్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ అనదర్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. నాకు 2013 మా శేఖర్ అన్న ఇక్కడే ఉన్నాడు. నాకు తెలిసి ఫస్ట్ అదే కదా మనది. యూ స్టార్టెడ్ కెరియర్ విత్ మై మ్యూజిక్ వీడియో రైట్. సో చాలా హ్యాపీగా ఉన్నది. 2013 గుర్తుకొస్తుంది నాకు. ఐ డిడ్ మగజాతి గాడ్ మ్యూజిక్ వీడియో. సో అందరూ మాట్లాడేసారు, అందరూ పొగిడేసారు. సత్య హ్యాస్ డిడ్ వండర్ఫుల్ జాబ్ అండ్ మహబూబ్ అండ్ మనీష్ ఎక్స్ట్రాడినరీ కంపోజిషన్. సింగర్స్ డిడ్ వెరీ గ్రేట్ జాబ్. రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీడియా వాళ్ళతో కొంచెం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ప్లీజ్ టు సపోర్ట్ దీస్ కైండ్ ఆఫ్ వెరీ నైస్ వర్క్. అండ్ మీడియాలో కూడా మన టీవీ ఛానల్స్లో దాంట్లో కాకుండా శేఖర్ అన్న వెబ్సైట్స్లో కూడా పెడితే వీళ్ళ హార్డ్ వర్క్కి ఒక పేరు వస్తుంది అన్న. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీడియా వాళ్ళకి అండ్ జీపీఎస్కి అందరికీ థ్యాంక్ యూ ఫర్ ఫేసింగ్ దిస్ ఈవెంట్. మెహబూబ్ మెహబూబ్ నాకు బిగ్ బాస్ కంటే ముందు నుంచి తెలుసు, కానీ అంత క్లోజ్ గా పరిచయం లేదు. కానీ సీజన్ 8 లోకి వచ్చిన తర్వాత ఇద్దరం ఒకటేసారి వైల్డ్ కార్డ్ గా లోపలికి వెళ్ళినాం. దాని తర్వాత కొన్ని వీక్స్ కలిసి ట్రావెల్ చేసినాం. సో అప్పుడే మనం చెప్పేటోడు అనమాట, ఈ సాంగ్ ఒకటి వస్తుంది చాలా బాగుంటుంది, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ లైక్ ద వరల్డ్ వి ట్రావెల్ అండ్ చాలా చాలా బాగా వచ్చిందని చెప్పేసి. సో నేను డెఫినెట్లీ లైక్ మనోడి ఓల్డ్ సాంగ్ చూసిన నమ్మకం ఉండే. సో మెయిన్ గా నేను ఇక్కడికి రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ మెహబూబ్ అండ్ సత్య. సో తను కూడా నాకు ముందు నుంచి తెలుసు. బిగ్ బాస్ కి రాకముందు నుంచి ఒక చిన్న ఇన్సిడెంట్ నాకు గుర్తుంది. సో బిగ్ బాస్ కి వెళ్ళక ముందు నేను అంజలి అక్క వాళ్ళ ఇంట్లో కలిసినప్పుడు ఎందుకు వెళ్తున్నావు, వైల్డ్ కార్డ్ గా ఎక్కువ స్కోప్ ఉండదు అని చెప్పేసి అన్నది. సో ఇంకా పర్లేదు ట్రై చేద్దాము, ఏదో వచ్చింది ఆపర్చునిటీ అని చెప్పేసి వెళ్ళిన తర్వాత తనే వచ్చి నెంబర్ 1 లో పెట్టింది. సో తనే వచ్చి నెంబర్ 1 లో పెట్టేసరికి అక్కడ నాకు యాక్చువల్లీ ప్రాపర్ గా కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట. అంటే అరే బయట బాగా వెళ్తుంది, గ్రాఫ్ బాగా వెళ్తున్నట్టుంది, ఎందుకంటే తనే చెప్పింది, తనే ఫస్ట్ లో పెట్టిందని. థ్యాంక్ యూ సత్య ఫర్ దట్. అండ్ భార్గవ్ మనోడు ఎక్కడ ఉంటాడు అనుకుంటున్నారు, మా ఇంటి పైన ఉంటాడు. సో ఎవరిని తప్పించుకోలేకపోయినా భార్గవం తప్పించుకోలేము. సో ఖచ్చితంగా రావాలని చెప్పేసి ఫిక్స్ అయినా. జోక్స్ అపార్ట్, అది కాదు రీజన్. నేను భార్గవ్ని కలిసిన ప్రతిసారి మనోడు ఒక మాట అంటుంటాడు అనమాట. అంటే జనాలకి బోర్ కొట్టేసింది మ్యూజిక్ వీడియోస్ రెగ్యులర్ ప్యాటర్న్ లో చూసి. సో ఏది చేసినా కానీ చాలా కొత్తగా చేయాలి, చాలా డిఫరెంట్ గా చేయాలి. ఇప్పుడు మన తెలుగు సినిమాలో చూడండి కైండ్ ఆఫ్ అటెంప్ట్ చేయాలి అని చెప్పేసి నేను ట్రై చేస్తున్నప్పుడు అని చెప్పేసి నాకు ఆల్మోస్ట్ 2-3 years బ్యాక్ నుంచి పరిచయం మనోడు. సో అక్కడే మా ఇంటి పైన సేమ్ అపార్ట్మెంట్ మేమిద్దరము. సో కలిసినప్పుడు చెప్తూ ఉంటాడు, రెగ్యులర్ గా అప్డేట్స్ చెప్తూ ఉంటాడు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో లైక్ తెలుగు మ్యూజిక్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ అవ్వబోతుంది ఇది, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే నేను చాలా మ్యూజిక్ వీడియోస్ చూసిన ఇప్పటి వరకు. సో దాంట్లో ఒక స్టెప్ అహెడ్ తీసుకెళ్లేలాగా ప్లాన్ చేసినందుకు మెహబూబ్, భార్గవ్, సత్య. సో థ్యాంక్ యూ ఫ్రమ్ లైక్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్. ఎందుకంటే మీరు ఇంకా పెద్ద గోల్స్ ఇస్తున్నారు ఆర్టిస్ట్ కి, అరే మీరు ఇంకా బాగా చేయాలి రవి, సో ఫర్దర్ గా అని చెప్పేసి మీరు ఒక టార్గెట్ త్రో చేస్తున్నారు చూడు దానికి. సో థ్యాంక్స్ లాట్. అండ్ సాంగ్ మాత్రం చాలా చాలా బాగుంది. సో ప్లీజ్ ఎంకరేజ్ అస్. సో ఎందుకంటే కొత్త వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉండవు, లేకపోతే బిగ్ బాస్ కి వెళ్ళొచ్చిన తర్వాత ఎక్కువ అవకాశాలు ఉండవు అంటారు. సో డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. కానీ అవకాశాలు వస్తాయా రావా అని ఎదురు చూడకుండా చాలా మంది లైక్ వాళ్ళ అవకాశాలు వాళ్ళు కల్పించుకొని వాళ్ళు కొత్త కంటెంట్ క్రియేట్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. దాంట్లో మెహబూబ్ కూడా ఒకడు. సో బికాజ్ ఐ హావ్ సీన్ హిమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎదిగిండు అన్నది. సో నాకు ఒక చిన్న మాట గుర్తొస్తుంది, పిడి దెబ్బలు తినందే ఇనుము కత్తబోదు అని చెప్పేసి అంటారు. సో మనోడు ఎన్నో లైఫ్ లో పిడి దెబ్బలు తిని ఇక్కడ వరకు తనని తాను తీర్చిదిద్దుకొని ఈ స్టేజ్ వరకు వచ్చిండు. సో మీరందరూ ఆ జర్నీ చూసి ఉంటారు. ఎందుకంటే హీ స్టార్టెడ్ విత్ టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్, డబ్ స్మాష్, దాని తర్వాత మ్యూజిక్ వీడియోస్ చేసిండు, యూట్యూబ్. అంటే ఇది అది కాకుండా ఒక సపోర్ట్ లేకుండా, బ్యాక్గ్రౌండ్ లేకుండా పైకి రావాలి అంటే జనాల్లోకి వెళ్ళాలి రవి.
సో జనరల్ ఆడియన్స్ మనల్ని చూడాలి, మన కంటెంట్ని చూడాలి అని ఏదైతే తపనతో తను వర్క్ చేస్తున్నాడో దానికి రియల్లీ హ్యాట్స్ ఆఫ్. సో యూ విల్ డెఫినెట్లీ గ్రో ఈవెన్ బిగ్గర్ అండ్ బిగ్గర్. అండ్ గట్టి కొడుతున్నాం ఈ సాంగ్తోని. అండ్ ఫర్దర్గా సినిమాతో కూడా గట్టి కొట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మెహబూబ్, సత్య అండ్ భార్గవ్. థ్యాంక్స్ అలాట్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సోలో బాయ్. రెడీ. థ్యాంక్ యూ. సోలో బాయ్ టీజర్ కూడా తొందరలో వస్తుంది, దాన్ని కూడా ఆదరించండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గౌతమ్, అందరికీ థ్యాంక్స్ లాట్. సో మెహబూబ్ గురించి చెప్పాలంటే ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్ యాజ్ యూ ఆల్ నో. బేసికల్లీ మనం ఎక్కడైనా ఫ్రీ టైం దొరికితే ఖాళీ ఉంటే బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. వీడికి ఫ్రీ టైం దొరికిందంటే అబ్బా ఏం చేయట్లేదు నేను ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. సో నాకు ఆ థింగ్ ఇష్టం. ఇట్ కీప్స్ మోటివేటింగ్. అండ్ సత్యం చూస్తే నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది. వీఆర్ లేజీ. అలాంటిది మెహబూబ్ కాంబినేషన్ రావడం నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అబ్బా ఇన్ని రోజులు రీల్స్ లో నేను కష్టపడ్డా ఇప్పుడు సత్యం తెలిసి వస్తుందని. సో బట్ జోక్స్ అపార్ట్ చాలా బాగుంది సాంగ్. నాకు తెలిసింది 100th టైం నేను చూడటము. సో ఒక్కొక్క ఫ్రేమ్ నాకు బాగా గుర్తుంది. కళ్ళు మూసుకుని చెప్పాలి ఈ ఫ్రేమ్ ఇక్కడ ఉందని చెప్పి. సో అంత నచ్చిన సాంగ్. అండ్ ఒక ఇండిపెండెంట్ సాంగ్ ని ఇట్లా 3 countries లో చేయడం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. సో ఆల్ ది వెరీ బెస్ట్ మెహబూబ్. అండ్ భార్గవ్ మాకప్పుడు రీల్స్ షూట్ చేసి ఎడిట్ చేసి ఇచ్చేవాడు. సో ఇప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాడు, ఇంకా చాలా పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. సో ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మనీష్, ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ మ్యూజిక్. కాదల్ కురిసే కానీ ఇది కానీ ఇంకా నెక్స్ట్ కూడా ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ గైస్. Big hug to you. ఫస్ట్ నుంచి వచ్చిన తర్వాత నన్ను ఫస్ట్ టైం కలుస్తుంది మన నాగేది. Big hug to you, big brother. నువ్వు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే అందరికి అండ్ మోస్ట్ వెల్కమ్ టు దిస్ మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ అండి. లాస్ట్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు వస్తుంది అని. కావాల్సిన సాంగ్ నువ్వే కావాలి, ఇప్పుడు వచ్చింది. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. అండ్ ఒక సాంగ్ కోసం, ఒక మ్యూజిక్ ఆల్బమ్ కోసం ఇంత కష్టపడడం నేనైతే ఐ థింక్ ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ పీపుల్ లైవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. నాకు తెలుసు వాళ్ళు ఒక్కొక్క షార్ట్ కోసం పడే ప్రయత్నం తాపత్రం. బికాస్ ఎవ్రీ ఫ్రేమ్ గైస్, సారీ కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్, ఎవ్రీ ఫ్రేమ్ ఇస్ సో కలర్ఫుల్. I was just mesmerized. నాకు ఐ థింక్ సత్య చూపించింది కొన్ని ఫ్రేమ్స్ అటు ఇటు రఫ్ కట్ జరుగుతున్నప్పుడు. I loved it and I just can't wait to recreate that song with Shiv. So let's wait for this to trend. అదే పర్లేదు, ట్రెండ్ అవుతుంది కదా. ట్రెండ్ ని తెలుగులో ఏమంటారు పవిత్ర గారు? ట్రెండ్ ఒకసారి ఏమంటారు? ట్రెండ్ ఏమంటారు తెలుగులో? సో ప్లీజ్ మీ అందరికి సపోర్ట్ మా అందరికి కావాలి. సో నువ్వే కావాలి సూపర్ హిట్ చేసేయడానికి రెడీగా ఉండండి. అండ్ లెట్స్ ఆల్ సీ యూ డాన్సింగ్ ఇన్ యువర్ రీల్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రియా. మెహబూబ్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ నేను ముందే సాంగ్ చూశాను బయటకు రాగానే బిగ్ బాస్ హౌస్ నుంచి. నాకు మెహబూబ్ చూపించడం జరిగింది. అప్పుడే చెప్పాను చాలా చాలా బాగా వచ్చింది. అంత దూరం వెళ్ళా ఒక ఇండిపెండెంట్ సాంగ్కి అని కూడా చెప్పాను. అంటే దట్ షోస్ హౌ డెడికేటెడ్ హీ ఈజ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరిద్దరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. అవుట్ఫిట్స్ ఆర్ అమేజింగ్. And the song also came out very well. I'm sorry I'm really sick, but I've only come for you guys. So song chala baga vachindi. Please support cheyandi. And all the best to both of you. Hope it reaches big heights. And I wish you both all the best. Thank you. ఒక 8 years ముందు బ్లాక్ టీ షర్ట్ బ్లాక్ గౌన్స్ చేసుకొని నువ్వు కొట్టరా గోల్ కొట్టు బల్మట్టా సర్కిల్ లో ఒక పిల్ల డైలాగ్ చెప్తుంది. ఆ పిల్ల ఎవరో కాదు, అది నేనే. అది ఇప్పుడు ఎందుకు చెప్పానంటే ఆ డైలాగ్ చెప్పిన రోజు నుంచి మెహబూబ్ నా ఫ్రెండ్. ఆ 8 years ముందు ఆ డైలాగ్ చెప్పేప్పుడు నా వెనకాలే నిలబడుకున్నాడు మెహబూబ్. అప్పుడు నేను నిబ్బా, అప్పుడు మెహబూబ్ కూడా నిబ్బా. బట్ నేను ఇప్పటికీ అట్లే మిగిలిపోయాను. కానీ మెహబూబ్ మాత్రం వెరీ డిటర్మైన్డ్. సీ ఎవ్రీబడీ విల్ హ్యావ్ టాలెంట్. అందరికీ టాలెంట్ ఉంటుంది. మీ అందరికీ కూడా చాలా మందికి టాలెంట్ ఉంటుంది. ఈ వీడియో చూసే వాళ్ళకి కూడా టాలెంట్ ఉంటుంది. బట్ వాళ్ళకి మెహబూబ్ కి ఉండే ఒక స్లైట్ డిఫరెన్స్ ఏంటంటే
మేము ఆ టాలెంట్ లో రిస్క్ తీసుకుంటాడు. పోతే కొంచెం పోయింది, కొడితే కుంభస్థలం అనే ఒక పాయింట్ తో చాలా రిస్క్ తీసుకొని ముందుకెళ్తా ఉంటాడు, అందుకే ఇంత సక్సెస్ అయినాడు. అండ్ ఇంకొక విషయం ఏమంటే చాలా డిటర్మైన్డ్ గా, చాలా ఫోర్స్ అయితే ఎక్కువ అనమాట మహబూబ్ కి. మేమంతా ఏదైనా ప్రమోషన్ వస్తే ఈ రోజు ఏం చేస్తాం, లేదు ఏం చేసుకుందాం, ఏం చేసుకుంటాం, లేదు నెక్స్ట్ వారం చేసుకుందాం, అట్లా ఎట్లా అని చెప్పేసి పోస్ట్పోన్ చేస్తూ ఉంటాము. బట్ మహబూబ్ బట్ మహబూబ్ ఎట్లా అంటే ఎప్పుడో ఒక 10 years తర్వాత ఏం చేయాలి అనేది కూడా ఇప్పుడే ప్లాన్ చేసుకుంటా ఉంటాడు. దట్ ఈస్ వెరీ మోటివేటింగ్. ఎప్పుడు అనుకుంటా ఉంటా, శ్వేత చెప్పినట్టు మేమందరం అనుకుంటా ఉంటాం, అరే మేము చేస్తా ఉన్నాడు, మనమే చేస్తా ఉన్నాం మన జీవితంలో అనేసి అనిపిస్తూ ఉంటుంది. సో హీ హాస్ గ్రోన్ ఆన్ హిస్ ఓన్. వెనకాల ఎవరి సపోర్ట్ లేకుండా తన ఓన్ డిటర్మినేషన్ తో, తన ఓన్ హార్డ్ వర్క్ తో అండ్ ప్రతి ఒక్కరిని ముందే ప్లాన్ చేసుకొని ఇంత దూరం వచ్చి చాలా సక్సెస్ఫుల్ అయినాడు. ఆల్రెడీ ఒక సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సాంగ్ అప్పుడు కూడా చాలా కష్టపడ్డాడు. ఉత్త కాలుతో విత్ బేర్ లెగ్స్ ఐస్ మీద నడిచి కాలు కొంతసేపు ఉంటే లోపల ఉంటే రక్తం అంతా గడ్డ కట్టేసి ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్స్ లో కూడా మహబూబ్ గేవ్ హిస్ బెస్ట్. సో అంత హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంది కాబట్టి ఇంత సక్సెస్ఫుల్ అయినాడు. అండ్ అంత రిస్క్ తీసుకున్న మెంటాలిటీ కూడా ఉంటుంది. అండ్ హీస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. అండ్ ఐ విష్ ఈ సాంగ్ ఒక 10 million views దాటిపోతాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ సత్య అండ్ సత్య గురించి చెప్పాలంటే చెప్పాలి అంటే సత్య ఇస్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ పర్సన్. బయట నుంచే కాదు లోపల నుంచి కూడా. సత్యకి నాకు చాలా క్లోజ్ బాండింగ్ ఉంది. షీ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. బిగ్ బాస్ టైం నుంచి యూజువల్లీ బిగ్ బాస్ లెవెల్ బయటకు వచ్చిన తర్వాత బాండ్ కొంచెం తగ్గిపోతుంది. బట్ నేను సత్య ఇప్పటి వరకు అట్లే ఉన్నాము. ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే షీ హాస్ ద హెల్పింగ్ నేచర్. అండ్ శ్వేత చెప్పినట్టు సత్య లేజీ అయినప్పుడు షీ ఇస్ వెరీ డిటర్మైన్డ్. మేము మార్నింగ్ 4 గంటల వరకు పార్టీ చేసుకున్నా కూడా 6 గంటలకు సత్య షూట్ ఉందంటే లేచి వెళ్ళిపోతుంది నిద్రపోకుండా. అంత డిటర్మైన్ ఉంటుంది అండ్ అంత వాల్యూ ఇస్తుంది హార్డ్ వర్క్ కి. వర్క్ కి అంత హార్డ్ వర్క్ చేస్తుంది. అండ్ ఈ సాంగ్ గురించి చెప్పాలంటే ఈ సాంగ్ ఇప్పటికీ నేను 10 సార్లు చూసుంటా. దాంట్లో ఆ క్రూజ్ సీన్ అనేది నాకు చాలా చాలా ఇష్టం అనమాట. దట్ మై ఫేవరెట్ సీన్. మేము కూడా ఇక్కడ క్రూజ్ సీన్ చూడు నా ఫేవరెట్ సీన్ అని చెప్తున్నాను. అండ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ సాంగ్ విత్ బ్యూటిఫుల్ రవడా చాలా బాగా చేస్తాడు. దానికి డిఓపి భార్గవ్ రవడా. సో ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఐ రియల్లీ విష్ యూ ఆల్ ద బెస్ట్ for this song. Next song ఒక అంటార్టికా, స్విట్జర్లాండ్ అట్లా షూట్ చేయాలి. నాతో చేయాలి. నమస్కారం. సో నాకు మాట్లాడడం పెద్దగా రాదు, అంటే మైక్ లో నార్మల్ గా బాగానే మాట్లాడతా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా అందరికి చాలా థ్యాంక్స్, మీరు వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. సో అండ్ సాంగ్స్ పరంగా వచ్చేస్తే నేను మహబూబ్ తో ఒక 2 years నుంచి ట్రావెలింగ్ బీబీ జోడి దగ్గర నుంచి. సో యాజ్ ఎవ్రీబడి సెడ్ నేను కూడా మహబూబ్ నుంచి చాలా డిసిప్లిన్ నేర్చుకున్నాను అనుకుంటాను, కానీ అవన్నీ ఏ పనులు కాదనిపించింది. బట్ వెరీ వెరీ డెడికేటెడ్. సో ఫస్ట్ కాదల్ కుర్సే సాంగ్ కి నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఒక డాన్స్ షో చేస్తున్నాను, లేదు మహబూబ్ అంటే పాపం లేదు నువ్వు చెయ్యి అన్నాడు. అది కనుక నేను మిస్ అయ్యి ఉంటే ఐ వుడ్ హావ్ మిస్డ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో థ్యాంక్ యూ సో మచ్ మహబూబ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ. సో అండ్ ద హోల్ టీమ్ ఫస్ట్ కొంచెం భయపడ్డాను, ఎవరు ఏంటి నాకు తెలియదు మహబూబ్ తప్ప అని. బట్ భార్గవ్ పెద్ద మనిషి సో థ్యాంక్ యూ సో మచ్. నా ఫస్ట్ ఆల్బమ్ సాంగ్ హిట్, సెకండ్ కూడా పక్కా బ్లాక్ బస్టర్ ఇస్తారన్న నమ్మకంతో అసలు ఏంటి అసలు ఏం అడగకుండానే సాంగ్ అనగానే ఓకే చెప్పేసా. సో అంత నమ్ముతున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్. చూసి ఎంజాయ్ చేయండి సాంగ్ యూట్యూబ్లో. థ్యాంక్ యూ సో మచ్. అందరికి లేట్ అయిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ మై డ్రీమ్ ఒక చిన్న ఈవెంట్ చేద్దాం, నా కంటెంట్కి ఏదో చిన్న ఈవెంట్ చేద్దాం. ఇప్పుడే ఫస్ట్ నుంచి ఉండేది, బట్ తెలియదు ఈ సాంగ్ చాలా వచ్చు, ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి తేజ్ గారికి ఫోన్ చేసాను. ఫస్ట్ తేజ్ గారికి ఫోన్ చేసి నా ఫ్రెండ్స్కి సజెస్ట్ చేశారు, గీతూ ధనుష్ లేదు ఇలా బాగుంది ఇలా చేద్దాం. నాకు ఎవ్వరు తెలియదు మీడియా నుంచి, నాకు అస్సలు తెలియదు, నేను ఎప్పుడు మాట్లాడలేదు. బట్ తేజు గారు, వంశీ గారు, శ్రవంతి గారు వీళ్ళందరూ లేదు మేము హెల్ప్ చేస్తాం, కృషి చేస్తాం అన్నారు.
థ్యాంక్ యూ సో మచ్. నాకు అంటే యూట్యూబ్లో కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ ఉన్నారు, వేరే సోషల్ మీడియా ఉన్నారు, కానీ మీడియా ఎంతవరకు ఈ పాటని పుష్ చేస్తారో నాకు అంత అయిపోయింది. ఐ నీడ్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ప్రతిసారి నాకు హెల్ప్ చేస్తూనే వచ్చారు చాలా మంది, తెలిసి తెలుగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చేసిన నా ఫ్రెండ్స్ అందరికీ, విక్కీ, శ్రీప్రియ, గీతు, అనుష్, సీత, శ్వేత, అర్జున్, సత్య వాళ్ళ ఫ్యామిలీ అందరికీ, అండ్ ఈ వీడియోల గురించి తర్వాత మాట్లాడుకున్నాం. అండ్ నాకు మ్యూజిక్ సైడ్ నుంచి రాహుల్ అన్న కానీ, రోల్ రైడ్ అన్న కానీ, మన నోయల్ కూడా చాలా ఇన్స్పైరింగ్. చాలా ఇండిపెండెంట్ ఆల్బమ్ సాంగ్స్ వాళ్ళు చాలా బాగా తీసుకెళ్ళారు, చాలా హిట్లు కొట్టారు. వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నా. ఈ ఈవెంట్ చేసినప్పుడు నా ఫ్రెండ్స్కి అందరికీ చెప్పేశారు అదే కదా. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ యువర్ టైమ్ అండ్ కమింగ్. ఐ లవ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్. నాకైతే డైసర్ట్ నేను నిజం చెప్తున్నా, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి. ఇక్కడ కుర్చీలు ఉంటాయి, మా వాళ్ళు ఎలా కూర్చోబెట్టాలి, అందరూ ఏమైనా ఫీల్ అవుతారా, అసలు నేను ఇక్కడైతే డెకోర్ ఎప్పుడు చూడలే. అత్తర కొట్టేశారు. నేను బయట నుంచి పోస్టర్లు ఒకటో రెండు అన్న పెడతారో లేదా ఎలా ఉంటుందో, నా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు ఈవెంట్ అనుకుంటూ వచ్చా. క్రేజీ, వాస్ షాక్డ్. వరుసగా అన్ని బ్యానర్ ఇక్కడ ఏంటి సార్, ఇది ఏదో పెద్ద సినిమా అన్నట్టుంది నాకు. థ్యాంక్ యూ, చాలా సర్ప్రైజెస్ ఇచ్చారు. అండ్ ఏవి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యువర్ వర్క్ అండ్ ఆల్ ద బెస్ట్ బోత్ ఆఫ్ యూ. అండ్ మీకు కూడా ఉమ్మేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి ఇప్పుడు పాటకు వచ్చేద్దాం. పాటకు వస్తే ఎందుకో తెలీదు, ఎప్పుడు ఏదో ఒకటి చేద్దాం అనేది. సరే మంచులోకి వెళ్ళాం, చేసాం. తర్వాత ఏంటి ఇలా కాదు బాగా ఏదైనా కంట్రీకి వెళ్ళి చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం. ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్లు వచ్చి చెప్పారు ఇలా వస్తుందని చెప్పాం. డౌట్గా ఉన్నారు. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసిన వాడు నేను ప్యారిస్ అని. ₹1 ఆల్రెడీ లాస్ట్ సాంగ్లో 15 లక్షలు అయింది. మళ్ళీ దీనికి ఏంటి పరిస్థితి అనుకున్నాం. బట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్. ఒక్కొక్కటి పనులు అయిపోయి ఎలాగైతే నా ఫ్రెండ్స్ అందరు ఇక్కడికి వచ్చి నాకు హెల్ప్ చేశారు. సేమ్ నా సాంగ్ కూడా ఎంతమంది నాకు ₹1 కూడా తీసుకోకుండా చాలా మంది టెక్నీషియన్స్ నాకు హెల్ప్ చేశారు. అది ఎందుకు అంటే నాకు నా ఈ సాంగ్ కూడా నా ఫ్రెండ్స్ చాలా మంది ఫినాన్షియల్గా కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. ఈ సాంగ్ తీరా అని. థ్యాంక్ యూ సో మచ్. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్. నా ఫ్యామిలీ, మా డాడీ, మా తమ్ముడు గుంటూరులో ఉంటారు. వాళ్ళు అక్కడి నుంచి నాకు ఎమోషనల్గా ఎంత ఫుల్ సపోర్ట్ ఇచ్చినా, నేను లాస్ట్ 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నా. ఇక్కడ నేను సర్వైవ్ అవుతున్నా, ఇక్కడ నేను బతుకుతున్నా, ఈ డిప్రెషన్లో ఉన్నా, ఏడుస్తున్నా. మీరందరే నాకు ఉంచున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం మనీష్ గురించి మాట్లాడదు. మనీష్ అయితే రోజు తిట్టనే ఉంటా, ఏంటి మనీష్ పాపం. థ్యాంక్ యూ సో మచ్. భరించావు నన్ను, బికాస్ దిస్ బాయ్ హ్యాస్ సో మచ్ పొటెన్షియల్. చెప్తున్నా, చాలా షై అవుతాడు, చాలా మంచి టాలెంట్. లాస్ట్ టైం అందరు నా సాంగ్ విన్న ప్రతి ఒక్కరు సినిమా పాటింది, అంత బాగా చేశాడు. ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, కుమ్మేసే. వీళ్ళిద్దరిని అయితే నేను అవ్వను. They both have super talented. And Vaishu, thank you so much. నీవు ఆ బాబుని పెట్టుకొని కూడా నీ కాల్లో ఉన్నప్పుడు 3 o'clock 4 o'clock అయినా ఇద్దరు కాల్లో ఉండి ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు. మనీష్, దిస్ డే ఈజ్ యువర్స్. అవ్వు ఎమోషనల్ అవ్వు, ఏడు, బికాస్ దిస్ ఈజ్ యువర్ డే. యూ హ్యావ్ ఫ్రీకింగ్ టాలెంట్. యూ ఆర్ అమేజింగ్ యాజ్ ఎ పర్సన్. కూడా వాడు చాలా ఇన్స్పైర్ చేస్తున్నారు. తట్టుకుంటాడు, ఏం చెప్పినా తట్టుకుంటాడు. కుమ్మేసే. చెప్తున్నాను కదా, వీళ్ళు ఇద్దరు వస్తారు, చాలా గట్టిగా వస్తారు. చెప్తున్నా, వీడు, భార్గవ్ అండ్ సురేష్ బాబు. థ్యాంక్ యూ సో మచ్. నా ప్రతి పాట రాసింది సురేష్ గారే. ప్రతి లిరిక్ నాకు చాలా ఇష్టం, ప్రతి ఒక్క మాట నాకు ఇష్టం. నాకు నేను చెప్పాను, ఇలా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఎప్పుడన్నా అది లవర్స్ కావచ్చు, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, ఎవరైనా డెడికేట్ చేసినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని చెప్పేసి ఆయన రాశాడు. నీ గుండెలో ఉన్నామని, నీ మాటలే విన్నామని, వెంటేబడి వచ్చానులే. నాకు ఆ చిన్న థాట్ చాలు, ఇలాగే తీసుకెళ్ళాను, మంచి ఉక్కు పెట్టండి అని చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బ్రో. చాలా మంచి లిరిక్స్ రాశారు. నువ్వే కావాలి. ఇంత బాగా అందరూ అలరిస్తున్నారంటే అది విజువల్ గా ఎంత గ్రేట్ అయినా అది మాటలు బాగోకపోతే వర్కౌట్ అవ్వదు. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బ్రో. అండ్ క్రాఫ్టీ గురించి ఇందాక మాట్లాడాను, చెప్పాను కదా. క్రాఫ్టీ
వీడు ఒక మంచి డైరెక్టర్ అవుతాడు, చాలా పొటెన్షియల్ ఉంది. నువ్వు దయచేసి ఆ 50 కోట్లు 100 కోట్లు సినిమా స్టోరీ కాకుండా ఒక 4-5 కోట్ల స్టోరీ రాస్తే ఎవరినన్నా హెల్ప్ తీసుకుని నేను మంచి సినిమా చేస్తాను. ఓకేనా? యూ హ్యావ్ సో మచ్ పొటెన్షియల్. నేను చెప్తున్నాను, ఇక్కడ 5 ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్లే నేను ఇక్కడ నిల్చోగలిగాను. వాళ్ళ లాస్ట్ పార్ట్ కూడా, లాస్ట్ సాంగ్ కూడా వాళ్ళే కష్టపడ్డారు. నేను వాళ్ళ చేత వచ్చేసాను అంటే బికాస్ ఆఫ్ దెమ్ ఐఎమ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. క్రాఫ్టీ, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. నేను 2024 అంతా నాకు తెలియదు, చాలా చాలా డిస్టర్బెన్సెస్ ఉండే నా లైఫ్లో, చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉండే. బట్ నాతో పాటు నాకు బాగా దగ్గరగా మా డాడీ, మా తమ్ముడు, తర్వాత నాకు ఉంది ఇదే నన్ను భరించాడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు భార్గవ్ గురించి మాట్లాడాలి. ఇట్లా వీడు కనబడడానికి సైలెంట్ కనిపిస్తాడు కానీ ఒక్కొక్క ఫ్రేమ్ పెడితే షూట్లోనే నాకు దిమ్మ తిరిగిపోయేది. అంటే ఒక పెద్ద స్టార్ హీరోకి ఇలాంటి పాటలు ఎలా ఉంటుందో నేను అక్కడ చూపించాలి మేము అని ప్రతిసారి నాకు అంటాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద. థ్యాంక్ యూ భార్గవ్. నీకున్న డెడికేషన్కి, నీకున్న టాలెంట్కి యూ హ్యావ్ ప్రూవ్న్ ఆల్రెడీ. నువ్వే కావాలి, ఇంత బాగా ఉంది అంటే నో వన్, జస్ట్ భార్గవ్. క్లారిటీ చెప్పేసాను. యూ హ్యావ్ సో మచ్ పొటెన్షియల్. చెప్తాను అన్ని, తర్వాత అన్ని ఇక్కడే చెప్తే బాగుంది, ఏం చేయకుండా చెప్తే బాగుంది. చెప్తాము, మేము అందరూ టీం ఏం చేస్తున్నాం. అండ్ మా కాస్ట్యూమ్స్ ఇంత బాగా రావడానికి రామ్స్ గారు కారణం. రామ్స్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సూర్య ఉన్నావా? ఈ అబ్బాయి పేరు సూర్య. వీడు మాకు కాదల గుర్సేతో వచ్చాడు, డ్రోన్ ఆపరేటర్. మాతో పాటు మేము 4 వెళ్ళాం. బార్సిలోనా, మెక్సికో, ప్యారిస్, 3 కంట్రీలు. ఇప్పటి వరకు నిన్న వరకు ఒక 50 లక్షలు అయింది. ఇప్పుడు ఇంకో 5-6 లక్షలు అవుతున్నాయి. ఎంత పెడదామన్నా సాంగ్ అంత పొటెన్షియల్ ఉందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. చాలా కంట్రీలు తిరిగేసాం. 15 రోజులు షూట్కి వెళ్తే మేము 10 రోజులు ట్రావెల్ చేస్తున్నాం. మేము 4 మీకు గ్రాండియర్గా విజువల్ కనిపిస్తున్నాయి కానీ మా వెనకాల అయితే ఎలా ఉన్నాం అంటే అంత ఘోరంగా ఉన్నాం మేము. థ్యాంక్ యూ సో మచ్ భార్గవ్, సూర్య అండ్ సత్య ఫర్ బిలీవింగ్ మీ. నేను నమ్మకంతో మీరు వచ్చారు. చాలా ఇబ్బంది పెట్టాను, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇంత అవుట్పుట్ చూసిన తర్వాత. సూర్యకి అయితే రక్తాభిషేకం ఇది. చాలా మంది అంటున్నారు. స్టార్ట్ అయినప్పుడు ఒక్క షాట్ ఉంది. ఆ షాట్ మేము ఎదురేసేటప్పుడు డ్రోన్ వాడు దింపుతుంటే వాటి చీకటి అయిపోయింది కదా. మొత్తం నేను వీడియోస్ అలా చూపిస్తాను మీకు. అయినా చేస్తాను. థ్యాంక్ యూ సూర్య. అండ్ నేను ఎందుకంటే వీళ్ళందరూ హెల్ప్ చేశాను, నేను చెప్పకపోతే బాగుంది. 1 సెకండ్ బాగోదని కాదు, నాకు హార్ట్ నాకు చాలా, అంటే నేను ఇక్కడ చెప్పకపోతే నేను ఎప్పుడు చెప్పలేను. ఇప్పుడు నా మనసులో మాట నేను ఎప్పుడు మనసులో ఉంచుకుంటాను కానీ ఎవరికైనా చెప్పినప్పుడే అది తెలిసింది నేను ఎంత వాళ్ళని లవ్ చేస్తున్నాను, ఎంత ప్రేమిస్తున్నాను. సో అందుకనే వీళ్ళందరూ నా కోసం వర్క్ చేసిన వాళ్ళు. అది సఖీ 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 మా నాకు ఈ సాంగ్ కి కాన్సెప్ట్ అంతా రాసింది సఖీ. ఇలా బీచ్ లో ఉంటే బాగుంటుందన్నా, ఈ కంట్రీలో చేయండిన్నా, ఇది మధ్యలో ఇలా ఉంటే బాగుంటుందన్నా అని చెప్పేసింది. స్టోరీ రాసింది సఖీ. థ్యాంక్ యూ సో మచ్ సఖీ. అండ్ ఎవరి పేరన్నా మర్చిపోతే ఐఎమ్ సారీ. వీళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. దిస్ మీన్స్ ఎ లాట్ ఫర్ మీ. మీడియా వాళ్ళకి నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే మీరు లేకుండా నాకు చూసి ఇంతమంది వచ్చారంటే షాక్డ్. నేనైతే చాలా తక్కువ మంది పిలిచిన నా ఫ్రెండ్స్ని ఎలా చెప్తుందో ఈవెంట్. నేను వచ్చినప్పుడు కూడా చెప్పాను శ్రవంతి గారిని, శ్రవంతి గారు అక్కడ ఉంటారో లేదో తెలియదు, నేను అక్కడనే ఉంటాను అని చెప్పేసి. బట్ ఐఎమ్ అమేజ్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. అండ్ ఈ పాటకి నన్ను నమ్మి ప్రతి ఒక్కరు హెల్ప్ చేశారు. అండ్ గంగాధరన్న మీరు రాలేదు స్టేజ్ మీదకి, ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ గంగాధరన్నకి. నేను నా ఫ్రెండ్స్కి చాలా మందికి చూపించాను వీడియో, ఎందుకంటే నేను ఇన్పుట్ తీసుకోవడానికి. ఎందుకంటే వాళ్ళు ఒక ఆడియోగా నన్ను జడ్జ్ చేస్తారని గంగాధరన్నకి చూపించినప్పుడు అన్న సజెస్ట్ చేశారు, నువ్వు ఈ పాటకి ఈవెంట్ చేయలేదనుకో
నువ్వు ఈ పాటను బయటికి తీసుకెళ్ళాలి, అది నీ తప్పు, ఓకేనా, అంత పొటెన్షియల్ ఉంది అని పుష్ చేశాను అన్న. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ మీ. థ్యాంక్ యూ. అండ్ దుర్గా సాయి ప్లీజ్ కమ్. మాకు ఇక్కడ ఉన్న ప్రతి పోస్టర్ నేను విజువల్ అయితే నేను చూపించేసాను, ఇది ఫారిన్ కంట్రీలో షూట్ చేసాము, ఇంత బాగుండేది అని చెప్పేసి. కానీ ఫస్ట్ పోస్టర్ నుంచి ఇది ఇంటర్నేషనల్ సాంగ్ అని చెప్పేసి ఆ వైబ్ రావడానికి కారణం నువ్వే. యు ఆర్ ఫ్రీకింగ్ టాలెంట్ మ్యాన్. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా. అండ్ ఎవరి పేరు మర్చిపోయి ఐఎమ్ సారీ. ఎందుకంటే ఎందుకంటే ఎక్కువ టార్చర్ పెట్టినావు అని చెప్తా. ఏ టార్చర్ పెట్టి చెప్తాను అంటే మీడియా వాళ్ళకి లేట్ అవుతుంది, మనకు కావాలంటే నీకు పర్సనల్ చెప్తాం అయితే. ఇది ఈ సాంగ్ గురించి 1 minute చెప్తాను. ఫస్ట్ మేము మెక్సికోకి వెళ్ళి 3 days షూట్ చేసాం. మళ్ళీ బార్సిలోనాకి వెళ్ళాం, అక్కడ ఒక 3 days షూట్ చేసాం. వచ్చిన తర్వాత లేదు ఇంకా చేయొచ్చు ఈ సాంగ్ అని చెప్పి మళ్ళీ ప్యారిస్కి వెళ్ళి షూట్ చేసాం. 15 days లో 10 days ట్రావెల్ అవుతూనే ఉన్నాం. 10 days సరిగ్గా పడుకోలేదు, అసలు ఎగ్జిబిజింగ్ ఉంది. ఇంత దాంట్లో కూడా సత్య ఒక్కసారి కూడా ఆ అమ్మాయి చిరాకు పడకుండా నేను చేస్తా అని చెప్పేసి ప్రతిసారి సపోర్ట్ చేసాము. అంటే ఎవరికన్నా భయమే. అండ్ అంకుల్ ఆంటీ అందరూ నాకు ఎంత సపోర్ట్ చేశారు, సత్యాల మమ్మీ డాడీ, లేదమ్మా మీరు బాగా చేయండి అని చెప్పేసి. ఇప్పుడు 2 months డేట్స్ అన్ని మా కోసం బ్లాక్ చేసింది, తను వేరే వర్క్స్ పెట్టుకోకుండా. ఈ సాంగ్ చాలా బాగా వచ్చింది అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ సత్య ఫర్ బిలీవింగ్ అస్. అండ్ కాదల గురించి కూడా ఆ అమ్మాయికి సైనస్ ఉంది, సైనస్ ఉన్న ఆ అమ్మాయికి స్నోలో వచ్చి అంత కష్టపడింది మా కోసం. అండ్ ఈ సాంగ్ కూడా తనకి చెప్పారు, రఫ్గా చెప్పారు ఇలా ఉంటుంది అని చెప్పేసి నేను చేస్తాను, బాగా వచ్చిందని నాకు తెలిసి. థ్యాంక్ యూ సత్య ఫర్ బిలీవింగ్ మీ. షీఈ్ అమేజింగ్. ఎంత బాగుంటుందో అంత మంచిది కూడా అమ్మాయి. ప్లీజ్ ఎవరైతే ఇండస్ట్రీలో ఉన్నారో, ఎవరైతే కొత్త డైరెక్టర్ ఉన్నారో ప్లీజ్ కన్సిడర్. షీ హాస్ సో మచ్ టాలెంట్, షీఈ్ అమేజింగ్, షీ లుక్ బ్యూటిఫుల్ అండ్ మంచి పర్ఫార్మర్. ఐ విష్ ఈ ప్రాజెక్ట్ నీకు మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయని నేను అనుకుంటున్నాను. అది సంగతి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అది సంగతి. ఐఎమ్ సారీ, ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్ గైస్. మీరు చూసిన ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు వాట్సాప్ లో మీ ఫ్యామిలీస్ కి, మీ ఫ్రెండ్స్ కి అందరికి షేర్ చేయండి. అండ్ అరే మీ ఇన్ఫ్లుయెన్సర్స్, నా ఫ్రెండ్స్ అండ్ అందరికి ఇన్స్టాలో స్టోరీ పెట్టరా. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. తనకి నేను చెప్పాలి, నేను ఎవరిని ఏమని అడగాలంటే భయం వేస్తుంది, ఎందుకంటే ఆ గ్రాటిట్యూడ్ తో నేను అడగాలి, నేను మళ్ళీ ఏం